యాక్చువల్గా మా కుంభకోణంలో స్పెషల్ ఏంటంటే అంతరించిపోయిన కంచు విగ్రహాల కలెక్షన్ అనేది ఇక్కడ ఎక్కువ ఉంటుంది. సో ఇవి కూడా మీకు శైవాగమ వైష్ణవాగమతో వస్తాయి. ఇక్కడ ప్రత్యేకంగా మీరు చూస్తుంది ఏంటంటే ఇక్కడ మణిద్వీప వర్ణన లలితా పరమేశ్వరి సమేత కామేశ్వరుడు అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అమ్మవారి చేతిలో ఒక చెరుగ్గడ, శంకుపాశాలు, పాశబాణం ఇవన్నీ పట్టుకుని లలితాసనంలో ఉన్నారు. యాక్చువల్లీ ఇక్కడ లక్ష్మీదేవి సరస్వతీదేవి ఇద్దరు సేవకుల్లాగా ఉన్నారు. అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే ఎవరైతే సృష్టి లయ స్థితి కారకులు ఉన్నారో వాళ్ళందరూ ఉంటారు. అలాగే రుద్రుడు కల్పాన్ని అంతం చేయడానికి రుద్రుడు. సో వీళ్ళందరూ ఇక్కడ అమ్మవారి చుట్టూతో ఉంటారనమాట. సో ఇది మనకి శ్రీచక్రంలో వర్ణించేది కూడా ఇదే. సో ఇది మణిద్వీప వర్ణ అంటారు. డైలీ యాక్చువల్గా ఇవి ఎక్కువ తీసుకెళ్లేది ఎవరంటే లలిత సహస్రనామం ఎక్కువ చేసేవాళ్ళు, పీఠాధిపతులు, స్వామీజీలు వాళ్ళు ఎక్కువ తీసుకెళ్తారండి. ఇవన్నీ కూడా కంచుతో తయారు చేసింది. యాక్చువల్గా మన ఆంధ్రాలో ఎక్కువ కంచు విగ్రహాల కలెక్షన్ మా కుంభకోణంలో స్పెషల్గా దొరుకుతాయి. ఇందులో కూడా రకరకాల ప్యాటర్న్స్ ఉన్నాయి. మీకు ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, ఆంజనేయ స్వామి వచ్చేటప్పటికి ఆయన లక్ష్మణుడిని రాముణ్ణి రావణాసుడి యుద్ధం జరిగినప్పుడు ధనస్సు యుద్ధానికి ఈయన సహకరించారు. వీళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళి ఆ రావణ యుద్ధంలో ఈయన సహాయం చేసిన ప్రతిమ అనమాట. సో ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి కూడా ఇక్కడ ఉంటాయి మీకు. తర్వాత ఇది కంచు గంటలు. యాక్చువల్గా ఒకవైపు ఏంటంటే ఇది హ్యాండ్ మేడ్, ఒకవైపు గరుడాల్వార్, ఒకవైపు ఆంజనేయ స్వామి వస్తారు. శబ్దం కూడా ఓంకారం శబ్దం వస్తుంది మీకు. సో కంచు గంటలు అనేది మా స్పెషాలిటీ. అలాగే శ్రీరాజరాజేశ్వరి దేవి, అలాగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, ఎక్కువ మనకి వైష్ణవ ఆలయాలకు వెళ్ళేవి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. అలాగే ఉత్సవమూర్తులు అవ్వచ్చండి. తర్వాత కళ్యాణానికి కానీ ఎవరికైనా గిఫ్టింగ్ ఇచ్చుకోవడానికి కూడా చాలా వెరైటీ ఐటమ్స్ అయితే ఇక్కడ కంచులోనూ ఉంటాయి, ఇత్తడిలోనూ ఉంటాయండి. సో అలాగే మీకు పంచలోహాల్లో కూడా గుడికి సంబంధించిన ఐటమ్స్ అనేది మేము తీసుకుని చేస్తాము, ఆర్డర్ తీసుకుని. అది ధ్వజస్తంభాలు అవ్వచ్చు, కలస గోపురాలు అవ్వచ్చు, అలాగే వాహనాలు, నంది వాహనం, శేష వాహనం, తర్వాత గరుడు వాహనం, ఇవి కూడా మేము ఆర్డర్ మీద చేస్తాము. సో మాది పూర్తిగా అయితే హోల్సేల్ అంగడి. సో ఇక్కడ రిటైల్ అనేది తక్కువ ఉంటుంది, మొత్తం హోల్సేల్ అనమాట. యాక్చువల్గా ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది 3x3 వచ్చేది వాసల్ మలై అంటారు. అంటే మనకి తమిళనాడు వెళ్తే ప్రతి దేవాలయంలో శైవాలయాలు అవ్వచ్చు, వైష్ణవాలయాలు అవ్వచ్చు, ఎక్కువగా వాసల్ మలై పెడతారు. అంటే తోరణం లాగా వచ్చి వాటి చుట్టూతా దీపాలు వెలిగిస్తారనమాట. ఆ చూడటానికి ఎలా ఉంటాయంటే మనకి ఒక జ్వాలా తోరణంలోంచి ప్రవేశించినట్టు ఆ ఒక అట్మాస్ఫియర్ తీసుకొస్తుంది. ఎక్కువ కనబడేది అరుణాచలంలో ఉండే. అరుణాచలంలో మీకు మెయిన్ గర్భగుడిలోకి వెళ్ళే ముందు యువతలకి చూస్తే ఇలాంటి వాసల్ మలైలు 24 అడుగులు, 12 అడుగుల్లో, 6 అడుగుల నుంచి 24 అడుగుల వరకు చాలా ఉంటాయి. అలాగే తమిళనాడులో ప్రతి దేవాలయాల్లో ఉంటాయి. అలాగే అందరు ఇంట్లో కూడా పెట్టుకుంటారు చిన్న సైజు. కాకపోతే ఏంటంటే మనకి తెలుగు ఇప్పుడిప్పుడే మనకి కొన్ని ద్రవిడ సాంప్రదాయాలు అనేది మనం కూడా కొంతమంది చెప్పడం ద్వారా, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కొంతమంది ప్రమోట్ చేయటం వల్ల యాక్చువల్గా ఈ వాసల్ మలై ఇవన్నీ తయారీ కూడా మనకి నాచియర్ విలక్కు అంటారు. అంటే నాచియర్ కోయిల్లో తయారవుతాయండి. సో ఇప్పుడిప్పుడే ట్రెడిషనల్ ల్యాంప్స్ అనేది మనకి ఆంధ్రాలోకి ఇప్పుడు చాలా అందుబాటులోకి వస్తున్నాయి.